అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే నేను చాలా సాడ్ గా ఉన్నా. ఎందుకంటే మీరు ఆల్రెడీ వినే ఉంటారు, 2 days నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఒక చిన్న పాప మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ముందుగా ప్లీజ్ నేను ఏం చేస్తున్నానో కాకుండా నేను ఏం చెప్తున్నానో దాని మీద ఫోకస్ చేయండి. అయితే ఆ పాప వాళ్ళ నాన్నకే ఉరి శిక్ష వేయాలని కోరుకుంటుంది. ఏ కూతురు కూడా ఇలాంటి కోరిక కోరుకోదేమో. అలాంటి కోరిక ఆమె కోరుకోవడంలో ఎలాంటి తప్పలేదని నేను అంటాను. అసలు మ్యాటర్ ఏంటంటే తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా. రామ్దాస్ అనే ఒక మూర్ఖుడు కవిత అనే ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సాతుకోవడం చేత కాక గంజాయి మత్తుకు అలవాటైపోయాడు. ఆ గంజాయి మత్తులో కన్న కొడుకుని కట్టుకున్న భార్య ప్రాణాలు తీశాడు. ఇంకా తన బిడ్డ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇది రంగారెడ్డి జిల్లాలోని అమంగళ మండలం పునుగోలుపల్లి తాండాలో జరిగిన సంఘటన. ఆ విషయం మీదే వాడు కన్నా రెండో కూతురు వాడు చావాలని కోరుకుంటుంది. ఆ పాప కన్నీళ్లు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రావాల్సిందే. తను చెప్పే ఒక్కొక్క మాట వింటుంటే వాళ్ళంతా జలకరించిపోతుంది. వాడికి గనుక ఉరి శిక్ష వేయకపోతే నా ప్రాణాలు సైతం తీసుకుంటానంటుంది. ఇలాంటి వాడికి కూడా శిక్ష పడకపోతే మనం ఈ దేశంలో ఉండి కూడా వేస్టే.